హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ బడ్జెట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. సో మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఇది కాన్సెప్ట్ వచ్చి అసెట్స్ అండ్ లయబిలిటీస్ కాన్సెప్ట్ అనమాట. అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అసెట్ అంటే మన జోబులోకి డబ్బులు తెచ్చేవన్నమాట. లయబిలిటీస్ అంటే మన జోబులో నుంచి డబ్బులు తీసుకునేవి లయబిలిటీస్ అనమాట. సో మనకి ఇప్పుడు దీన్ని బట్టి మనం చూద్దాం. క్యాపిటల్ రిసీట్స్ ఉన్నాయి. క్యాపిటల్ రిసీట్స్ మనకి ఏం చేస్తాయంటే క్రియేట్ ఏ లయబిలిటీ, మనకి లయబిలిటీని క్రియేట్ చేస్తాయంట. ఆర్ కాస్ ఏ రిడక్షన్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, మనకి ఉన్న అసెట్స్లో గవర్నమెంట్ అసెట్స్లో రిడక్షన్ క్రియేట్ చేస్తాయంట క్యాపిటల్ రిసీట్స్. సో మనకి క్యాపిటల్ రిసీట్స్కి ఒక ఎగ్జాంపుల్ తెలుసుంటే మనం ఈ స్టేట్మెంట్స్ని తెలుసుకోవచ్చు ఈజీగా. సో మనకి వాళ్ళు సెకండ్ స్టేట్మెంట్లోనే ఇచ్చారు, బారోయింగ్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్ రిసీట్స్ అన్నారు. సో ఇది కరెక్టే అనమాట. సో ఇప్పుడు మనం బారోయింగ్స్ విషయానికి తీసుకున్నాం, అప్పు తీసుకుంటే మనకి అదేంటి లయబిలిటీని క్రియేట్ చేస్తుందా లేదా? ఎందుకని మన క్యాపిటల్ రిసీట్స్ బారోయింగ్స్ అప్పుడు డబ్బులు వస్తాయి మన జేబులోకి, కానీ అదేం క్రియేట్ చేస్తుంది, అసెట్ని క్రియేట్ చేస్తుంది, లయబిలిటీస్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకని తర్వాత మన జోబులోంచి డబ్బులు ఇవ్వాలి కదా, అప్పు తీర్చాలి కదా, ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో అది మనకి క్రియేట్ లయబిలిటీ అనమాట. తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి చూసుకుంటే మనకి పిఎస్యూస్ ఉంటాయి గవర్నమెంట్కి, వాటిలో మనం ఇన్వెస్ట్ చేయకుండా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసాం అంటే మనం అప్పుడు మన ఆస్తిని తగ్గించేసుకున్నట్టే, అసెట్ని రిడక్షన్ అనేది జరుగుతుందన్నమాట డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల. సో మనకి ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. క్యాపిటల్ రిసీట్స్ అనేవి మనకి లయబిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి, క్రియేట్ ఏ లయబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ బారోయింగ్స్ ఆర్ కాస్ ఏ రిడక్షన్ ఇన్ అసెట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, మనకున్న అసెట్స్లో రిడక్షన్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అనమాట. థర్డ్ స్టేట్మెంట్ విషయానికి వస్తే మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్, మనం లోన్ ఇచ్చాం, మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే అది అసెట్టా లయబిలిటీయా? అసెట్, మన జోబులోకి డబ్బులు వస్తున్నాయి. సో ఇక్కడ మనకి లయబిలిటీని క్రియేట్ చేస్తుంది అని ఇచ్చారు గవర్నమెంట్కి, అది ఇన్కరెక్ట్ అనమాట. లయబిలిటీ కాదు, అసెట్ని క్రియేట్ చేస్తుంది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ లోన్స్ అనేవి. సో ఈ ఒక్కటి తెలిసినా చాలు మనకి ఆన్సరు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదని తెలిస్తే చాలు. బి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, సి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, డి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఓన్లీ ఏ 1 and 2 ఓన్లీ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్కి సోర్స్ వచ్చి రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్లో మనకి అసెట్స్ లయబిలిటీస్ అని ఉంటాయి. మనకి ఇక్కడ అసెట్ అని చూసుకుంటే మనకి అసెట్ అంటే ఏంటంటే మనం వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, మనం పని చేస్తున్నా పని చేయకపోయినా ఈ సంథింగ్ దట్ పుట్స్ మనీ ఇన్ యువర్ పాకెట్, మన జోబులోకి డబ్బులు తెచ్చేదే అసెట్ అనమాట. మనకి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అనేవి మన జోబులోకి డబ్బులు తెస్తాయి, అసెట్ అది. కానీ క్రియేట్ లయబిలిటీ అన్నారు, అది ఇన్కరెక్ట్ అనమాట ఆ స్టేట్మెంట్. సో మనకి ఇక్కడ క్యాష్ ఫ్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. మనకి దీని సోర్స్ వచ్చి రిచ్ డాడ్ వెబ్సైట్, నెక్స్ట్ రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బుక్ అనమాట. సో మనకి రిసీట్ బడ్జెట్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోండి, రెవెన్యూ రిసీట్స్లో మనకి ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక్కడ చూసారా, ఇంట్రెస్ట్ రిసీట్స్, రెవెన్యూ అంటే మన జోబులోకి డబ్బులు తెచ్చేవన్నమాట. సో ఇంట్రెస్ట్ రిసీట్స్ అనేవి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తాయి, అంటే ఇట్స్ క్రియేట్ అసెట్ అనమాట, లయబిలిటీ కాదు గవర్నమెంట్కి. సో అందుకని థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. అదొక్క స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, మిగిలిన ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్లో రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ అని ఉంటాయి. సో మనకి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏం లేదు, మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి. సో మన రెవెన్యూ ఎక్స్పెండిచర్లో నుంచి రెవెన్యూ రిసీట్స్ తీసేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. సో మనం దాన్ని భర్తీ చేయడానికి మనకి బారోయింగ్స్ తీసుకుంటాం, ఆ బారోయింగ్స్ని తెలిపేది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. బారోయింగ్స్ ఆర్ లైక్ ఫిజికల్ డెఫిసిట్, దానికి టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్ తీసేస్తే మనకి బారోయింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట.
నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఈ బారోయింగ్స్ ఉన్నాయి కదా, ఈ బారోయింగ్స్ మన ఇంట్రెస్ట్ లయబిలిటీ ఉంటుంది కదా, సో దాన్ని కనుక నెట్ ఇంట్రెస్ట్ లయబిలిటీని కనుక లెస్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీద 2 క్వశ్చన్లు అడిగారు. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి 80,000 crores అనేవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందంట, 80,000 కోట్లు. తర్వాత 60,000 crores అనేవి గవర్నమెంట్ రెవెన్యూ రిసీట్స్ అంట. సో మన రెవెన్యూ ఎక్స్పెండిచర్లో నుంచి రెవెన్యూ రిసీట్స్ తీస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. సో 18,000 నుంచి 60,000 తీసేస్తే 20,000 వస్తుంది. సో 80,000 crores లెస్ 60,000 crores 20,000 crores అనేది రెవెన్యూ డెఫిసిట్. సో కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఫస్ట్ ఇది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం బారోయింగ్స్ అన్నాం కదా, బారోయింగ్స్ ఏముంటే ఫిజికల్ డెఫిసిట్ అవుతుంది. 10,000 crores అనే బారోయింగ్స్. సో ఇది ఫిజికల్ డెఫిసిట్. నెక్స్ట్ ఈ బారోయింగ్స్లో మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. సో ఈ 10,000 crores నుంచి 6,000 crores 10,000 కోట్లలో నుంచి 6,000 కోట్లు తీస్తే 4,000 కోట్లు అనేది ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. సో ఇది కూడా కరెక్ట్. 1, 2, 3 అనేవి కరెక్ట్ కాబట్టి డి అనేది మనకి ఆన్సర్ అయింది. తర్వాత సేమ్ కాన్సెప్ట్ మీద ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఏంటి ఫిజికల్ డెఫిసిట్ 50,000 crores 50,000 కోట్లు ఇచ్చారు ఫిజికల్ డెఫిసిట్. సో రిసీవింగ్ 10,000 crores త్రూ నాన్ డెప్ట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీట్స్ అన్నారు, ఇది మనకు అవసరం లేదు. తర్వాత కంట్రీస్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్, ఇది మనకు కావాలి. ప్రైమరీ డెఫిసిట్ కావాలంటే మనకి ఫిజికల్ డెఫిసిట్లో నుంచి ఇంట్రెస్ట్ లయబిలిటీస్ని తీస్తే వచ్చేదే ప్రైమరీ డెఫిసిట్స్. 50,000 నుంచి 1,500 కోట్లు తీసేస్తే మనకు వచ్చేది 48,500 కోట్లు 48,500 crores. ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి బడ్జెట్ అట్ గ్లాన్స్ అని ఉంటాయి. సో వీటిలో మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి. సో మనకి రిసీట్స్ అని ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో మనకి రెవెన్యూ రిసీట్స్ ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో నుంచి రెవెన్యూ రిసీట్స్ తీసేస్తే వచ్చేదే మనకి రెవెన్యూ డెఫిసిట్. సో నెక్స్ట్ మనకి టోటల్ రిసీట్స్ ఉంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, దాన్ని తీసేస్తే వచ్చేది మనకి ఫిజికల్ డెఫిసిట్లో నుంచి నెట్ ఇంట్రెస్ట్ లయబిలిటీస్ తీస్తే వచ్చేది ప్రైమరీ డెఫిసిట్ అనమాట. సో మనకి ఈ డెఫిసిట్స్ ఎలా ఉన్నాయి ట్రెండ్ ఒకసారి చూసుకోండి. ఫిజికల్ డెఫిసిట్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి 4.4 ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 4.4 ఉంది. నెక్స్ట్ మనకి సోర్సెస్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్స్, మనం బారోయింగ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఇవి ఒకసారి చూసుకోండి. మనకి మార్కెట్ బారోయింగ్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అట్లా. సో నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, ఏ విధంగా ఎక్స్పెండిచరు, సో ఏ సెక్టార్స్లో మనకి ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాం అనేది ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ మనకి రూపాయి గోస్ రూపాయి కమ్స్ ఫ్రమ్ అని ఉంటుంది. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఈ కీ నెంబర్స్, ఇవి ఇంపార్టెంట్ మనకి. సో ఇవి రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్, నెక్స్ట్ మనకి టోటల్ రిసీట్స్, టోటల్ ఎక్స్పెండిచరు. సో మనకి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్స్. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో మనకి ఇది బడ్జెట్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.